హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన సౌత్ ఇండియన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డిష్ అండి, పులిహార. ఇది డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటాం. ఒకసారి చింతపండు వేసి, ఒకసారి మామిడికాయతో, ఒకసారి లెమన్తో. నేను చేసేది అయితే లెమన్తో అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పులిహార అంటే. సరే, ఇప్పుడు ఈ లెమన్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, సాయి మినప్పప్పు 1 టేబుల్ స్పూను. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి పప్పులు. సాయి మినప్పప్పుని కొన్ని ప్రాంతాల్లో ఒక్క మినప్పప్పు అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే కొంచెం ఆవాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మలు కరివేపాకు, 4 మిర్చిని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఎండుమిర్చి అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోలేదండి. అలాగే చిటికెడు పసుపు. కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని రైస్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయని రసం తీసుకున్నానండి. డైరెక్ట్గా వేస్తే గింజలు పడతాయి కాబట్టి. ఇప్పుడు ఆ నిమ్మరసాన్ని రైస్లోకి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. అయితే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకున్నా, లేదంటే ఇప్పుడే ఫ్రెష్గా కుక్ చేసుకున్న రైస్తో చేసినా కూడా మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. అలా ఉంటేనే పులిహార పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, అయిపోయింది మన సౌత్ ఇండియన్స్ ఫేవరెట్ డిష్ పులిహార. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మన బ్రేక్ఫాస్ట్కైనా లంచ్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి. మరి ఇంకెందుకు లేట్, మీ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్లో ఒక్కసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.